పోలీసుల పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్న దళారుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఇటీవల మా నోటీసుకు వచ్చిన ముఖ్యమైన విషయం ఏమనగా, గతంలో 2 కుటుంబాల మధ్య విడాకులు తీసుకున్న విషయంలో వచ్చిన విభేదాలు పరిష్కరించే నిమిత్తం మా వద్దకు వచ్చిన ఒక పెద్ద మనిషి వారి సమస్య పరిష్కారమైన తర్వాత ఇరువైపులా వారికి సంబంధించిన లావాదేవీలు ఆ పెద్ద మనిషికి స్వాధీనం చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ పెద్ద మనిషి అందులో ఒకవైపు వారి సొమ్మును తాను మధ్యవర్తిత్వం చేసినందుకు నాదే అని చెప్పి తన వద్ద ఉంచుకోవడం, దానిని అడిగిన వారికి పోలీసులకు కూడా నేను ఇవ్వాలి అని చెప్పడం చాలా సిగ్గుమాలిన చర్య. ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకొని గట్టిగా హెచ్చరించిన తర్వాత వారి వస్తువులు వారికి అతను ఇవ్వడం జరిగింది. అలాగే ఇటీవల కదిరి టౌన్ పరిధిలో 2-3 సందర్భాల్లో మా దృష్టికి వచ్చిన విషయం ఏమనగా, కొంతమంది వ్యక్తులు తమను తాము పెద్ద మనుషులుగా చలామణి చేసుకుంటూ సంబంధం లేని విషయాల్లో పోలీస్ స్టేషన్కు వచ్చి హడావుడి చేసి బయట ఫిర్యాదుల వద్దకు వెళ్ళి నాకు సిఐ తెలుసు అని మా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు స్పష్టం చేయనది ఏమనగా, పోలీసులతో పని చేయిస్తామని చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే నమ్మవద్దు. ఎవరికైనా ఏ సమస్య ఉన్నా ఎప్పుడైనా నిరభ్యంతరంగా నేరుగా కదిరి టౌన్ పోలీస్ స్టేషన్కు రావచ్చు. మా చట్ట పరిధిలో చేయగలిగిన ప్రతి పనిని ఖచ్చితంగా చేస్తాము. చేయలేని పక్షంలో తగిన సమాధానం చెప్పి పంపడం జరుగుతుంది. మా పేరు చెప్పుకొని బతికే దళారులను ఎటువంటి పరిస్థితులలోనూ నమ్మవద్దు. అలాంటి దళారులు ఎవరైనా ఫిర్యాదుదారుల నుండి మా పేరు చెప్పి డబ్బులు అడిగే ప్రయత్నం చేస్తే వెంటనే మాకు తెలియజేయండి. అలాంటి అక్రమాలకు పాల్పడే వ్యక్తులపై ఎక్స్టార్షన్ కేసులు నమోదు చేసి ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని జైలుకు పంపడం జరుగుతుందని హెచ్చరిస్తున్నాము. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కదిరి టౌన్ PS.